ఇప్పుడు దీన్ని వేసుకునే అర్హత నాకు లేదు. దీన్ని కూడా ఆ పెట్టెలోనే దాచుకోండి. ఇక మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. ఆదిత్య గారు నన్ను విడిచిపెట్టినంత మాత్రాన నేను మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను అని. నేను ఒంటరిదాన్ని, కానీ పిరికిదాన్ని కాదు. పద సుగుణ, ఓర్చుకున్నది చాలు, ఇక ఊరుకునేది లేదు. సుగుణ, కాసిని మంచినీళ్ళనే తాగమ్మా. ఏదొకటి మాట్లాడు. ఇలా బొమ్మలా ఎందుకు కూర్చున్నావు? మేమేమనుకున్నామంటే వదినా, మీరు బంగ్లాలో జీవితాంతం హాయిగా ఉంటారని. అందుకే మేము పాత విషయాలన్నీ మర్చిపోయి ఇంటిని కూడా పంచేసుకున్నాం. ఏమైంది వదినా? పుండు మీద కారం ఎందుకు చల్లుతున్నా? ఏంటిది చెల్లమ్మా? సొంత వాళ్లే కదా. ఇక మాకు మీ గురించి బాధ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పు? ఏమంటారా? అవునక్క, మాకెంత బాధగా ఉంది. చెప్పు చెల్లమ్మా, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పు. అరే, నిన్ను చూస్తుంటే నువ్వు పెళ్లికి పిలవటానికి వచ్చినట్లేదు, నువ్వు మాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుంది. అవునక్క, అసలేం జరిగిందో చెప్పు. ఇది నా ఇల్లు అన్నయ్య, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నాను. మేమిద్దరం ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం. ఏంటి? ఎందుకు? ఆదిత్య జమీందారు గారు తన మామగారితో కుమ్మక్కై సుగుణని మోసం చేశారు. అయ్యో సీతమ్మ తల్లి, ఇలా ఎందుకు చేసావు వదినా? బంగారంలా నీ కూతురు బంగ్లాకు జమీందారని కాబోతుంటే ఆ విషయం నీ బుర్రకి ఎందుకు ఎక్కటం లేదు? ఇంకెన్నాళ్ళు నీ మొండితనంతో అందరి జీవితాన్ని నాశనం చేస్తావు? వదినా, నువ్వేం మాట్లాడుకో. జమీందారిని హోదా కన్నా నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. నువ్వు చూపించే ఈ ప్రేమ ఉందే, అది నాకు బాగా తెలుసు. మా అమ్మాయి సుఖం కోసం కాదు, మీ స్వార్థం కోసం. 2 రోజులు బయటికి వెళ్ళినంత మాత్రాన ఇంటినే పనిచేసుకున్నారు. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేయాలని చూస్తున్నారు. వీళ్ళ నీ మామలు పుట్టినప్పటి నుంచి తమ స్వార్థం గురించే తప్ప ఇంకేది ఆలోచించరు వీళ్ళు. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, రీవా జమీందారిని గారు తన భర్తకు ఎలా వంత పాడుతున్నారు? ఇలా ఎలా మరో పరాయి స్త్రీతో తన భర్తను పంచుకోగలరు? చెప్పండి పెయింటర్ గారు, మీకేమనిపిస్తోంది? ఇలాంటి పెయింటింగ్ ని మీరు గీయగలరా? ఇదే హుందాతో, ఇంతే సజీవంగా? తప్పకుండా గీస్తానండి. పెయింటింగ్ మీరే చూస్తారుగా. నేను వెంటనే తగిన సామాగ్రి తీసుకొని వస్తాను. ఆ బంగ్లాలో అందరూ స్వార్థపరులే. అక్కడెవరికీ నీతి నిజాయితీ లేవు. ఇక చాలు, మా అమ్మాయితో చాలా ఆటలు ఆడారు వాళ్ళు. పదమ్మా. ఎక్కడికి? ఎక్కడికైనా దూరంగా. ఓరి భగవంతుడు,
బంగారు గుడ్లు పెట్టే బాతు వెళ్ళిపోతే జీవితాంతం ఇక బెచ్చమెత్తుకుని బతకాల్సిందే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏం చెయ్యాలి? ఇప్పుడు చూస్తాను ఎక్కడికి వెళ్తారు. మీరెందుకు ఇలా చేశారు? ఈ పెయింటింగ్ ని చూస్తున్నావా ఆదిత్య? ఇందులో ఏమర్థం ఉంది చెప్పు? పేరు, హుందా, గౌరవం. నాకు ఇవన్నీ కావాలి. ఇంతకన్నా వేరే దారేది కనిపించలేదు నాకు. ఆదిత్య నేనొక సాధారణ భార్యలాగా తన భర్తని సొంతం చేసుకునేందుకు నేను అన్ని విధాలా ప్రయత్నించి చూశాను. నేను చెయ్యకూడనివి కూడా చేశాను. అయినా ఆయన ప్రేమను పొందలేకపోయాను. అలాంటప్పుడు మిగిలిన వాటిని కూడా నేనెలా పోగొట్టుకుంటాను? నేను మా వారి భార్యగా ఈ ఇంటి జమీందారినిగా ఉండటమే నాకు బావుంటుంది. ప్రేమను బలవంతంగా పొందలేం కదా ఆదిత్య? అంటే మీరు ఇదంతా ఆలోచించి, అత్తయ్య నేను మీకెప్పుడు మా అమ్మ స్థానాన్ని ఇచ్చాను, కానీ మీరు ఈరోజు ఈ రూపంతో ఆ మమతాను రాగాల్ని అంతం చేసేశారు. ఈరోజు మీలో నాకు ఒక స్వార్థపు స్త్రీ కన్నా ఇంకేమీ కనిపించడం. నేను నా అధికారాల్ని పొందేందుకు కాస్త స్వార్థంగా వ్యవహరిస్తే అందులో తప్పే ఉంది. ఎందుకొచ్చా? ఇది ఎంత అమూల్యమైన విషయం అంటే నేను ఆ విషయం విన్న వెంటనే ఒట్టి కాళ్ళతో పరిగెత్తుకుంటూ వచ్చాను జమీందార్ గారు. అదేంటంటే జమీందార్ గారు, కూలోడికి కూలి దొరక్కపోతే వాడి పనికే అర్థం ఉంటుంది. ఆ కూలోడి కడుపులా నిండుతుంది. చెప్పు. చెప్తాను చెప్పమన్నానా? చెప్తున్నాను ఇప్పుడే చెప్తున్నాను. అదేంటంటే జమీందార్ గారు, మా ఇంట్లో తలుపులు పెట్టుకుని మా చెల్లి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతారంట. ఇక నేనంటే మీ విశ్వాసపాత్రుణ్ణి, మీకు ఎలాంటి కష్ట నష్టాలు రానివ్వను కదా. అది వినగానే ఆ గది గడియ పెట్టి వట్టికాళ్ళతో మీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే జమీందార్ గారు, సంపాదించుకునే అవకాశం వచ్చినప్పుడు కష్టపడకపోతే ఆ కూలుడు బతికేందుకు జమీందార్ గారు? జమీందార్ గారు పద సుగుణ. పారిపోయారు. అయ్యో ఆగండి జమీందార్ గారు, నేను కూడా వస్తాను. ఆగండి. ఒక్క నిమిషం. నువ్వు అడగకుండా వెళ్ళు, నేను రోడ్డు మీద వెళ్తాను వాళ్ళని వెతకడానికి. నేను అడవిలో నుంచా? జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీశ కరెంటు ఛార్జీలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. పెరిగిన ధరలు తగ్గించాలి. పెరిగిన ధరలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. లారీలో లారీలు గాని బళ్ళు గాని రావట్లేదే. కరెంటు ఛార్జీలు తగ్గించాలి. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి.
పద ఆ గుంపులో కలిసిపోదాం. కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. పెరిగిన ధరలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. పెరిగిన ధరలు తగ్గించాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. పెరిగిన ధరలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. పెరిగిన ధరలు తగ్గించాలి, పిచ్చెక్కిన మనుషుల్లారా, మతిలేని కోతుల్లారా, హాయ్ హాయ్ హాయ్. పెరిగిన ధరలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. నేను మీ మామని పట్టిస్తాను. నువ్వు వెళ్ళి ఇంకొంచెం ముందు కాగు, నేను నిన్ను అక్కడ కలుస్తాను. కానీ అమ్మ నువ్వు ఒక్కదానివే, నాకేం కాదు. నువ్వు వెళ్ళు. ఎవరు ముందు చేరుకున్నా రెండో వారి కోసం ఎదురు చూడాలి. అర్థమైందా? వెళ్ళు. దిగి రావాలి, పెరిగిన ధరలు తగ్గించాలి, దిగి రావాలి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. సోదరులారా, మీరందరూ ఆగండి, ముందుకు రాకండి, అక్కడే ఆగండి. ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. మీరు ఇలా వెళ్లేందుకు అనుమతి లేదు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, వెనక్కి వెళ్ళండి, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీ చార్జీ చేయాల్సి వస్తుంది. వెంటనే ప్రభుత్వం ఆగండి, నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి. కరెంటు ఛార్జీలు తగ్గించాలి, వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. అయ్యో చెల్లెమ్మ, ఎందుకలా పరిగెడుతున్నావు? ఆగు, నా కాళ్ళు లాగేస్తున్నాయి. ఏ చెల్లెమ్మ, ఆగమంటుంటే ఎందుకలా జంకలాగా పరిగెడుతున్నావు? ఆగు. అసలు ఎందుకు పరిగెడుతున్నారు మీరు? బస్ కోసం అండి. 1:30 బస్సు వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికే వస్తుంది. సరే వెళ్ళండి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు గోవిందమ్మ? నీకు తెలుసా, నేను సుగుణని ఎంతగా ప్రేమిస్తున్నానో దానికన్నా 10 రెట్లు తను నన్ను ప్రేమిస్తోంది. కేవలం నీ పంతం వల్లే నువ్వు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు. దయచేసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేయకు గోవిందమ్మ. దానివల్ల నువ్వేం సాధించలేవు.
పెడుతున్నా. జమీందార్ని అయినా నేను ఒక మనిషినే గోవిందమ్మ. నా నుంచి తనని దూరం చేయకు. మేమిద్దరం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము. తను ఇప్పుడు ఎక్కడుంది? ఒక్కసారి నేను తనని కలవచ్చా? ప్రాధేయపడుతున్నాను నిన్ను. ఒక్కసారి సుగుణ, సుగుణ, ఇంత దెబ్బ తగిలిందా? నీకు ఏం కాలేదుగా? సుగుణ, నిన్నెక్కడెక్కడ వెతికానో తెలుసా? నాకు చెప్పకుండా ఇలా వచ్చేసావేంటి? నీకేం కాలేదుగా? సరే పద, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఈ రోజు వరకు ఎన్నో గాయాల్ని, ఎన్నో బాధల్ని సుగుణకు మీరిచ్చారు. ఎన్ని గాయాలకని చికిత్స చేయిస్తారు? సుగుణ ఇప్పుడు నా బాధ్యత. తన నుంచి దూరంగా ఉండండి. మావయ్య, మావయ్య ఆగండి. మావయ్య ఆగండి. మర్యాదగానే చెప్పేది వినండి.